సినిమా రివ్యూ సూపర్. సినిమాలో ముఖ్య అంశం ఏంటి తెలుసా? పాకిస్తాన్ చైనా కలిసి మన భారతదేశాన్ని నాశనం చేద్దామని చూస్తున్నారు. తీసిన చిత్రం అఖండ. భారతదేశం గర్వించదగ్గ చిత్రం అఖండ. మాకు హిందూయిజం నిలబడాలంటే ఇలాంటి సినిమా చూడాలి. ప్రతి పౌరుడు, వేరే అభిమానులు కదా, అందరు అభిమానులు కలిసి చూడవలసిన చిత్రం అఖండ. ఎందుకంటే మన హిందూయిజం ఎంత గట్టిగా ఉంటే మన దేశం అంత బాగుంటుంది. ఫర్దర్ ఫ్యూచర్లో మన దేశం కోసం తీసిన సినిమా అఖండ. దట్ ఈస్ బాలయ్య. జై బాలయ్య. జై హింద్. శివైక్యం. మూవీ ఎలాగుందన్న? జై బాలయ్య. చాలా బాగుంది. ఓకేనా? భగవద్గీత మూవీ ఎలాగుందన్న? అఖండ తాను సూపర్ అన్న. మూవీ ఎలాగుందన్న? బాగుందన్న. నా మామూలుగా లేదు. జై బాలయ్య అంత 600 టికెట్ పెట్టారు కదా, దానికి వర్తేనా మూవీ? వర్త్ మామూలు వర్త్ కాదు, సూపర్ దోలు తెరిస్తాడు ప్రతిదీ కూడా. అన్న మూవీ ఎలాగుందన్న? హిట్. బోబర్ సీన్లోనే ఇది బాక్ ప్లస్ హిట్. ఇప్పుడు సింహ, లెజెండ్, నెక్స్ట్ సినిమాలోనే జై బాలయ్య సినిమా అయితే సూపర్ బ్లాక్ బస్టర్ హిట్. 600 టికెట్ పెట్టారు కదా, వర్తేనా? 600 కాదు, 1000 2000 పెట్టినా సూపర్ డూపర్ హిట్ ఇది సినిమా. బాలకృష్ణ యాక్టింగ్ కదా, బాలకృష్ణ హిట్ కోసం బాలకృష్ణ ఎవరితో తీయొద్దు, బాలకృష్ణతో తీసుకోమని. అఖండ 1 ఉంది, 2 ఉంది, 2 ఎవరితో తీయొద్దు. అక్కడ బాలయ్య బాబుతో తీస్తేనే సినిమా హిట్ అవుతుంది. బోయపాటి సినిమా అంతే. సినిమా సూపర్ సూపర్ సినిమాకి బ్లాక్ బస్టర్. 2000 పర్వాలేదు, బ్లాక్ బస్టర్ అంతే. ఇలాంటి సినిమా తీయాలంటే ఒక సాధ్యమైన ఒక మంది బోయపాటి సీన్కి సాధ్యం అవుతుంది. సరే ఓకే, సినిమా తీయాలంటే బోయపాటి బాలకృష్ణ కోసం పుట్టాడన్న. ఇంకా రెండోది ఇంకోటి లేదు. అఖండ 1, 2 2 సీక్వెన్స్ ఉన్నాయి. రెండు సేమ్ చూసాం, ఇలాగే చూసాం, కానీ బద్దలైపోయింది, మామూలుగా లేదు. దేశం కోసం టైంలోనే సినిమా ఎలా కూడా ఉందని అడుగుతున్నారు కదా. రాముడు గొప్పోడా రాక్షసుడు గొప్పోడా అని మీరు అడుగుతున్నట్టుంది. ఎందుకంటే రాముడి మీద రాక్షసుడు గెలలేదు కాబట్టి రాముడే గొప్పడు కాబట్టి జై సనాతన. ఫ్యామిలీతో కలిసి చూడండి, ఫ్యామిలీతో చూడాలి ఇలాంటి మూవీలు. సినిమా అయితే చాలా బాగుంది. హైందవ ధర్మం, సనాతన ధర్మం గురించి బాలయ్య బాబు చెప్పిన విధానం చాలా చాలా బాగా చెప్పారు. ఇందులో హైందవ ధర్మం గురించి, సనాతన ధర్మం గురించి మాత్రం మంత్రాలు అందరికీ అర్థమైనట్టు చెప్పారు బాలయ్య బాబు. బాలయ్య బాబుకి ఇంత ఏజ్ లో కూడా అంత బాగా చేస్తున్నాడు, గ్రేట్ నిజంగా. ఎవడు పనిచేయడు. ఈ రోజు మేము సినిమా చూసామంటే చిరంజీవి కూడా పనిచేయడు. బాలయ్య బాబు కోసం చిరంజీవి కూడా పనిచేయడు. మూవీలు కాదు ఇలాంటి మూవీలు, పనికి మాల మూవీలు కాదు, రియల్ మూవీ. ఒక గ్రాఫిక్స్ పెట్టుకొని సినిమా తీస్తే రాజమౌళి గొప్పడు కాదు. కొన్ని ఇలాంటి బోయపాటి సినిమా తీసి రియల్ గొప్పడు చూపించాలి, దేవుడు చూపించాలి. కానీ దేవుడంటే విలువ చూపించాడు, గొప్పడు. జై బాలయ్య. అలాగే అలాంటి ఎవరు చేయలేరు, జీవితంలో రాలేదు కూడా. ఒక ఎన్టీఆర్ బిడ్డ బాలయ్య బాబు. మూవీ ఎలా ఉంది? చాలా బాగుంది. చూసావా? ఓకే, అఖండ 1కి 2కి 2 సీక్వెన్స్ ఉందా? లేదు, చూసావా లేదా మూవీ? చూసాను. అంటే కరెక్ట్ రివ్యూ చెప్పు. బాగుంది లేదా కరెక్ట్ చెప్పు. బాగుంది. చాలా మంది వచ్చారంటే అర్థం చేసుకోవచ్చు కదా. చిన్న పిల్లలు చిన్న మనం ఈ మాత్రం చెలకి మనం ఇది వేసుకున్నాం. అక్కడ హిమాలయ చలిలో బాలయ్య బాబు చేశారు, సూపర్ యాక్టింగ్, ఫైట్ల నుంచి అన్ని చాలా చాలా బాగుంది. టికెట్ మనం ఎంత పెట్టుకుంటున్నామో అంత తగ్గట్టు సినిమా తీశారండి. ఎవరు సాటిస్ఫాక్షన్ అంటే లేదు, అందరూ సాటిస్ఫాక్షన్ మూవీ మాత్రం. ఎంటర్టైన్మెంట్ బాగుందన్న. ఒక్క మాటలో చెప్పాలంటే బ్లాక్ బాస్టర్. జై బాలయ్య. జై బాలయ్య. తమను గుడి కడతాం, తమను గుడి కడతాం. ఇంకొక విషయం, లాస్ట్ టైం తమనన్నికి గుడి కట్టేస్తారు, మళ్ళీ తమనానికి సార్ 2 గుళ్ళు కడతారు కన్ఫర్మ్ గా, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. మీరు చెప్పండి మేడం, మూవీ ఎలా ఉంది? మూవీ ఎలా ఉంది?
మూవీ చెప్పు. మూవీ నచ్చిందా? సినిమా నచ్చిందా? మీరు చెప్పండి అన్న, మూవీ ఎలా ఉందన్న? బాగుంది తమ్ముడు. అఖండ 1కి 2కి 2 సీక్వెన్స్ ఉందా? 2 సీక్వెన్స్ అటాచ్డే ఉంది. సినిమా బాగుంది. లైరా జై బాలయ్య చెప్పు. జై బాలయ్య వేరే లెవెల్ అన్న అసలు. వేరే లెవెల్. ఓకే, అంటే ఇంటర్వెల్ వరకు కొద్దిమంది బాగుంది అంటున్నారు, తర్వాత బాగాలేదు అంటారు. ఇంటర్వెల్, క్లైమాక్స్, స్టార్టింగ్ అని లేదన్న. ఇంకా ఎంటైర్ మూవీ అంతా ఇంకా వేరే లెవెల్, పిచ్చి పీక్స్. ఇంకా ఓకే, మొత్తం ఇంకా బోయపాటి ఏం పెట్టి తీసారంటే, బోయపాటి నిజంగా చెప్పాలి గుడి కట్టారు బా బోయపాటికి. ఫ్యామిలీతో కొట్టాడు అన్న మ్యూజిక్, చెవ్వలెత్తు దొమ్మలు కాదు, గుండెలు ఎదిరిపోయి. ఫ్యామిలీతో చూడవలసిన మూవీ అనేది. ఫ్యామిలీతో కాదు, అందరూ వెళ్ళండి. పిచ్చి పీక్స్ మామూలు కాదు అసలు. గాడ్ లెవెల్ మాస్ అసలు, అంతే. మీరు చెప్పండి బ్రో, మూవీ ఎలా ఉంది? అన్న కేజీఎఫ్ సలార్ పనికిరాదు బాలయ్య బాబు దగ్గర. అఖండ తాండవం ముఖ్యంగా హైందవ ధర్మం గురించి చూపించాడు, సనాతన ధర్మం గురించి. చాలా బాగుంది సినిమా అయితే. ఎవరి ఫ్యామిలీ ప్రతి ఒక్కరూ చూడొచ్చు. ఓకే, అఖండ 1కి 2కి 2 సీక్వెన్స్ గానే ఉన్నాయి. బాగుంది. అఖండ 3 కూడా వస్తుంది. ఓకే ఓకే పక్కా. అఖండ 3 జై బాలయ్య. జై బాలయ్య. ఎవడు సలార్ ప్రభాస్ కాదు, ఎవడు పనికిరాడు ఈ ఫైట్ల దగ్గర. సూపర్ సినిమా అయితే, చాలా బాగుంది. ఓకే అఖండ సూపర్ బ్లాక్ బస్టర్ మూవీ. ఓకే, ప్రతి హిందువుడు, హైందవ ధర్మాన్ని ప్రేమించేవాడు హిందువుడు చూడవలసిన సినిమా ఇది. ఇది మన భారతీయులందరూ గర్వించదగ్గ సినిమా ఇది. అది అంత తప్పక చూసి దీన్ని ఆచరించాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, అంటే అఖండ 1 చూసారా మీరు? 1 చూసి అఖండ 1కి 2కి 2 సీక్వెన్స్ ఉన్నాయా? 2 మరి బాగుంది అనిపించింది నాకు. ఓకే, అంటే కొద్దిమంది అంటున్నారు ఇంటర్వెల్లో కొంచెం చాలా వరకు ల్యాగ్ ఉంది, తర్వాత లేదు బాగుంది, పిక్చర్ సూపర్. సార్ మీరు సార్? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మొత్తం ఫ్యామిలీ అంతాని. కానీ బాలకృష్ణ గారి యాక్షన్ ఇది అఖండ 1 చూసి 2కి వచ్చాం. కానీ సినిమా మాత్రం 2లోనే ఎలివేషన్స్ బాగున్నాయి. బాలయ్య గారి చేసిన యాక్షన్ అన్నిటికన్నా బోయపాటి డైరెక్షన్ కూడా చాలా బాగుంది. ఎందుకంటే ఇది గ్రాఫిక్స్ వేరిని ఎక్కువ విఎఫ్ఎక్స్ వాడినా న్యాచురల్ మాకు చూసేసరికి కొంచెం మేము ఆ తన్మయత్వంలోనే శివుడిది ఇది దీనిలోకి వెళ్ళామన్నమాట. నెక్స్ట్ ఈ జనరేషన్కి కావాల్సింది కూడా అతను బాగా చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న దీని గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం అదంతా ఇప్పుడున్న యూత్కి బాగా కనెక్ట్ అవుతుంది. నెక్స్ట్ శివుడు కూడా బాగా అసలు మేము చూస్తే గూస్ బంప్స్ వస్తే శివుడు చూసినప్పుడు. ఎందుకంటే అది మేము చూసినప్పుడు కొంచెం మేమేంటంటే ఫ్యామిలీతో అలాగా బాలయ్య సినిమా అఖండ 2 రిలీజ్ ఆగిపోయింది, మళ్ళీ వచ్చింది కదా అయితే మా వాళ్ళు బుక్ చాలా వచ్చాం. మేము యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మేము మొత్తం మా ఫ్యామిలీ అంతానే. కానీ మాకు ఎందుకో కనెక్ట్ అయ్యింది సినిమా. అంటే సార్ మీరు ఫ్యామిలీ అందరూ వచ్చారు, ఇప్పుడు టికెట్ 600 పెట్టారు కదా, మీరు వచ్చిన దానికి రేట్కి వర్తేనా? వర్త్ 100% వర్త్. 100% వర్త్. యాక్చువల్గా ఏంటంటే ఫ్యామిలీ అంతా కూర్చొని చూడొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు జనరేషన్లో ఫ్యామిలీ అంతా కూర్చొని ఫుల్ మూవీ వాచ్ చేయొచ్చు. ఎక్కడ కూడా ఇలా కళ్ళు మోసిన అవసరం లేదు, ఎక్కడ కూడా చెడు లేదు, అంతా దేవుడి గురించి చెప్తున్నారు, అంతా ఉంది, చాలా బాగుంది. అంటే ఫ్యామిలీ మూవీ మొత్తం ఫుల్ ఫ్యామిలీ మూవీ. ఫ్యామిలీ ఏంటండి అసలు దేవుడి సినిమా కదా, అంతా కూడా ఏముంది మన భాగవతం గురించి అదే కదా ఉంది, మరి అందులో ఏముంది? అంటే చాలా మంది అన్నారు ఇంటర్వెల్ వరకు బాగుంది, ఇంటర్వెల్ తర్వాత బాగాలేదు అన్నారు. ఇంటర్వెల్ తర్వాతే బాగుంది మరి మాకైతే. ఓకే, ఆఫ్టర్ బ్రేక్ తర్వాత చాలా బాగా అనిపించింది. ఎక్స్ప్లెయిన్ చేసే విధానం మామూలుగా ఎవరైనా చెప్తే అంత కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, సనాతన ధర్మం గురించి అతను చెప్పిన తర్వాత అందరికీ కొంచెం దాని గురించి తెలిసింది. కానీ ఇది బాలయ్య ఇతనికి ఉన్న దీన్ని బట్టి అతను వాయిస్కి అది బోయపాటి స్క్రీన్ పై డైరెక్షన్లోనే బాగా అందరికి కనెక్ట్ అయింది. అతను చెప్పిన విధానం అన్నీ అంటే యూత్కి బాగా కనెక్ట్ అవుతుంది. మెయిన్ పిల్లలకి కానీ అతను చెప్పేదంతాని సినిమా మాత్రం సూపర్ అండి. ల్యాగ్ అవ్వడం అదేం లేదు. ఫ్యామిలీ మూవీ సూపర్. ఓకే, థ్యాంక్ యూ సార్. బాగానే ఉన్నాం. అలా మాట్లాడుతున్నారు. కిక్ అయిపోతుంది.